మీడియా మిత్రులకి అందరికీ నమస్కారము. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో గత ప్రభుత్వంలో విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నో కార్యక్రమాలని ఎన్నో పోరాటాలని చేశాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పోరాట ఫలితంగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరించము, దానికి సంబంధించినటువంటి ఇలా స్టీల్ ప్లాంట్కి అయ్యేటువంటి బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి అలాగనే పోరాటం చొరవ చూపినటువంటి